ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 4వ విడత వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న 45 సంవత్సరాలు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈరోజు చేయూత నిధులని అనకాపల్లి జిల్లా నుంచి విడుదల చేయడం జరిగింది. ముందుగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే చేయూత అనే పథకం ద్వారా ఈరోజు నిజంగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన అక్కలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఆర్థికంగా చేయూతనివ్వడం జరిగింది. ముఖ్యంగా చేయూత అనే పథకం ద్వారా ఈరోజు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది అక్క చెల్లెములకి ఆర్థిక వెసులుబాటు రావడంతో పాటు తరతరాలుగా ఉన్న వారిలో ఉన్న ఆత్మన్యూన్యత భావాన్ని తొలగించి ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో వారి వృత్తుల్ని వారు కొనసాగించుకునే విధంగా పెద్ద ఎత్తున వెసులుబాటు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే సంవత్సరానికి 18,750 రూపాయలు చొప్పున 5 సంవత్సరాల కాలం పాటు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గతంలో ఇదే చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఒక 20,000 రూపాయలు పెట్టుబడి కావాలంటే 6 రూపాయల వడ్డీకో 9 రూపాయల వడ్డీకో తీసుకొచ్చి ఆ వడ్డీలు చెల్లించలేక కాల్ మనీ వేధింపులకు గురైన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈరోజు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా వారి కుటుంబ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా కాపాడుకుంటూ స్వశక్తితో వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వారి ముఖాల్లో ఆనందాన్ని నింపుని, కుటుంబాల్లో సుఖ సంతోషాలను నింపుకొని ఈరోజు చేయూత అనే పథకాన్ని వినియోగించుకుని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే చేయూత పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 19,158 కోట్ల రూపాయలు లబ్ధి చేకూరడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కాబట్టి చేయూత అనే పథకం ఒక సంస్కరణ లాంటిది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న వెనకబడిన వర్గాలకు సంబంధించిన మహిళలందరూ కూడా చిన్నా చితక అవసరాలకి, చిన్నా చితక ఖర్చులకి కుటుంబం మీద ఆధారపడకుండా, కుటుంబ యజమాని మీద ఆధారపడకుండా స్వయం శక్తితో ఈరోజు ఎదే విధంగా ఎదగడంతో పాటు వారి ఆత్మగౌరవాన్ని తీసుకొచ్చిన ఒక అద్భుతమైన పథకం. నిజంగా ఈ పథకాన్ని ద్వారా లబ్ధి పొందిన అక్కలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పథకాన్ని రూపొందించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఏదైతే ఎన్నికలకు ముందు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన చేశారో ఆ పర్యటనలో అన్ని వర్గాల వారికి సంబంధించిన మహిళలు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, నిరుద్యోగ యువకులు కానీ, అధ్యాపకులు కానీ, రైతులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ ఎవరు ఎలాంటి వినతులు, విజ్ఞప్తులు ఇచ్చినా స్వీకరించి వాటన్నిటిపైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధ్యయనం చేసి ఏ విధంగా ఎవరైతే ప్రజలకున్న కష్టాలకి శాశ్వత పరిష్కారం చూపించగలుగుతాం, ఏ విధంగా దీర్ఘకాలిక ప్రయోజనాలతో వీరి కష్టాలన్నింటినీ కూడా మనం కడతీర్చి ఈ కుటుంబాల్లో సుఖ సంతోషాలు నింపగలుగుతామని జగన్మోహన్ రెడ్డి గారు చక్కని ఆలోచన చేసి నవరత్నాలు రూపొందించడం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టోలో 128 అంశాలను చేర్చి మన ప్రభుత్వం, మన ప్రజాప్రభుత్వం, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100% కూడా ఈ హామీలన్నీ కూడా నెరవేర్చుదాం, చిత్తశుద్ధితో నెరవేర్చుతాం, అమలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాటకి కట్టుబడి 2 సంవత్సరాల కాలం పాటు కరోనా లాంటి మహా విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్నా సరే ఎక్కడా కూడా ఆ పథకాల అమలు విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకడుగు వేయకుండా చెప్పిన సమయానికంటే కూడా ముందుగా చెప్పిన దానికంటే కూడా మిన్నగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 99% హామీలన్నింటినీ కూడా 129 పథకాలకు సంబంధించి 128 హామీలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చడం జరిగింది. నాకు తెలిసి స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఇది చారిత్రాత్మకం. ఎందుకంటే అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, గోరుముద్ద కావచ్చు, వృద్ధాప్య పెన్షన్లు, విడో పెన్షన్స్, వికలాంగ పెన్షన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించి కావచ్చు, డ్వాక్రా అక్క చెల్లెముల డ్వాక్రా రుణమాఫీ కావచ్చు, చేదోడు, చేయూత, ఇలా మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, అన్ని పథకాల ద్వారా కూడా ఏ కార్యక్రమాలు చేస్తే పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం, ఏ కార్యక్రమాలు చేస్తే పేద కుటుంబాల్లో ఆనందాన్ని నింపి ఆర్థిక పరిపుష్టి తీసుకురాగలుగుతాం, అన్ని కార్యక్రమాలను కూడా 100% ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి ఈ దేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం విషయంలో దిశానిర్దేశం చేసే విధంగా ఒక మార్గదర్శకంగా నిలబడటం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో ప్రజలందరూ కూడా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఆర్థికంగా కూడా ఎవరి మీద ఒక పిల్లలు స్కూల్ ఫీజుకో లేకపోతే మందులకో, మాకులకో, చిన్న అవసరాలకో ఎవరిది కూడా దేహేన అనాల్సిన అవసరం లేకుండా ప్రజలందరూ కూడా స్వశక్తితో నిలబడి ఈరోజు మానవ అభివృద్ధి ఏ విధంగా చేసి చూపించవచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించారు. కాబట్టి రేపు 2019లో ఎన్నికల్లో కంటే కూడా మంచి ఫలితాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టబోతా ఉన్నారు.